ఒక 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 టైంలో కుతుబుల్లా మన హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక రైతు విసిగి వేసారి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగలేక అలసిపోయి ఈ భూమి నాకు రాదేమో, భూమి లేకపోతే నేను బతకలేనేమో, నా ఫ్యామిలీ ఆగమైపోతుంది అని చెప్పేసి తను తహసీల్దార్ మీద కిరోసిన్ పోసి తను నిప్పట్టించుకొని చచ్చిపోయినటువంటి సందర్భం ఈ భూమి విషయంలో. కాబట్టి ఒక రైతుకు కానీ ఒక 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 భూ యజమానికి భూమి అనేది ఓన్లీ అది మనకి తిండి గింజలు పెట్టేటటువంటి వనరు కాదు, అది మన ఆ రైతు యొక్క ఆత్మాభిమానాన్ని పెంచేటటువంటి ఒక సోర్స్. అది భూమి ఉంటే భూవ ఒక్కటే రాదు, భూమితోటి మనిషికి ఆత్మవిశ్వాసం వస్తుంది. నా దగ్గర 1 ఎకరా భూమి ఉంది, నేను ఒక ఎకరా భూమికి నేను యజమాని అనేటటువంటి ఒక గర్వం ఆ రైతు ఫీల్ అవుతాడు. ఆ పరిస్థితులు కూడా లేకుండా ఈరోజు 5, 10 ఎకరాలు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి వాళ్ళు కూడా డిఎస్ పెండింగ్లో ఉండి, లేకపోతే సక్సెషన్లు కాక విరాసత్లు కాక పెండింగ్ మోటేషన్లతోటి పెండింగ్ సక్సెషన్లతోటి ఈరోజు 30 నుంచి 35% మంది రైతులు ఈరోజు వికారాబాద్ ప్రాంతంలో కష్టపడుతున్నటువంటి సందర్భం అందరికీ తెలుసు. దాంట్లో మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్లు జిల్లా కలెక్టర్ గారు లేదాగో రియాల్ భూమి ఉంది కదా, ఎవరైనా సరే లక్షలు ఇచ్చేసి డిఎస్ కోసం వస్తారు. కాబట్టి ఒక తహసీల్దార్ కూడా చేయలేనటువంటి సిగ్గుమాలిన పని, ఒక ఆర్ఐ చేయలేనటువంటి సిగ్గుమాలిన పని, ఒక విఆర్ఓలు ఎవరో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి పడేసిండు. విఆర్ఓలు తప్పు చేస్తున్నారు, విఆర్ఓలు తరతరాలుగా అవినీతిలో కూరుకుపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి విఆర్ఓ సిస్టమ్నే తీసిపడేసి వాళ్ళని కావల్కారుల కంటే అధ్వానం చేసిండు. మరి జిల్లా కలెక్టర్లు తప్పు చేస్తుంటే జిల్లా కలెక్టర్ల వ్యవస్థను తీసిపడేస్తావా? ఇది నిదర్శనం కదా, ఇది వాస్తవం కదా. వికారాబాద్లో జరుగుతున్నది. 2 నెలల సంది ఎవరండి హరిప్రసాద్? నాకు అర్థం కాదు. ఎక్కడ ఉండండి హరిప్రసాద్? ఈరోజు ఒక లోకల్ ఎమ్మెల్యే కంటే, ఒక మంత్రి కంటే, ఒక సినిమా హీరో కంటే ఆ పేరే పెద్దగా వినిపిస్తున్నది రైతులల్లా. కాబట్టి ఇప్పటి వరకు ఏదన్నా ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీకు రైతుల బాగోగులు కావాలి, రైతులు మంచిగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి తెలంగాణ ప్రాంతంలో అంటే ముందు ఈ జిల్లా కలెక్టర్ పరిస్థితి ఏందో చూడండి. లేకపోతే మా నాయకుడు ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో అతి త్వరలో మేము ఈ ధరణి